మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. మంగళి కేసులో ప్రధాన నిందితుడైన రమావత్ మధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈఓడబ్ల్యూ సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఎకనామికల్ అఫెన్సెస్ వింగ్ సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఆర్థిక నేరాలకు ఎవరైతే పాల్పడతారో ఆర్థికంగా బాధితుల్ని నష్టపరిచి వాళ్ళని మోసం చేసేటటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ పని పట్టేటువంటి పోలీసులు రమావత్ మధును గురువారం రోజు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు మంగ్లీ కేసు నడుస్తోంది. ఆ మంగ్లీ కేసులో ఇతను ప్రధాన నిందితుడు, కానీ ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి కేసు వేరే కేసు. సో గతంలో నమోదైనటువంటి కేసు యాక్చువల్గా పటాన్ చెరువుకు సంబంధించినటువంటి కత్రిక సంతోష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదైంది. సో ఈ కేసు కూడా చాలామంది బాధితులు ఉన్నారు ఇందులో కూడా. ఇప్పుడు మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఒక కేసు నమోదైంది కదా, గోకులందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఆ కేసు కంటే ముందు ఇంకొక కేసు నమోదైంది. అందులో ఇప్పుడు ఈ రమావత్ మధుని అరెస్ట్ చేశారు. అంటే ఈ కేసు డీటెయిల్స్ ఏంటంటే, కత్రిక సంతోష్ పటాన్ చెరువుకు సంబంధించినటువంటి వ్యక్తి. అతను వ్యాపారిగా ఉన్నాడు. ఎల్బీ నగర్కి చెందిన బండి శివకుమారు, అలాగే సంగారెడ్డికి చెందిన ఈ రమావత్ మధు, రమావత్ సక్రు. సో వీళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత వీళ్ళు ఈ కత్రిక సంతోష్ అనే వ్యక్తితో మేము ఇట్లా పెట్టుబడి పథకాన్ని ఒక పథకం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ పథకం డీటెయిల్స్ ఏంటి అంటే, 5 లక్షల రూపాయలు ఎవరైతే డిపాజిట్ చేస్తారో సో వాళ్ళకి మేము సంగారెడ్డి దగ్గర దామరగిద్ద దగ్గర శుభక్షేత్ర వెంచర్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఈ వెంచర్లో 102 చదరపు గజాల భూమిని మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాం. ఎవరైతే 5 లక్షలు అంతకంటే ఎక్కువ ఈ పెట్టుబడి పెడితే ఈ పథకానికి సంబంధించి వాళ్ళకి 102 చదరపు గజాల భూమి రిజిస్ట్రేషన్తో పాటు 42 నెలల పాటు నెలకు 25,000 రూపాయలు చెల్లిస్తాం. దాంతోపాటు 5 లక్షల రూపాయల బీమా కూడా ఈ పథకం కిందకు వర్తిస్తుంది అని చెబితే, ఈ కత్రిక సంతోష్ అనేటువంటి వ్యక్తితో పాటు దాదాపు 33 మంది 7 కోట్ల రూపాయల వరకు వీళ్ళకి ఇచ్చున్నారండి. అంటే ఈ పథకం బాగుంది, మనకి నెల 25,000 రూపాయలు వస్తాయి, అలాగే 102 చదరపు గజాల భూమి కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు, 5 లక్షల బీమా కవరేజ్ కూడా ఉంది. ఈ పథకం ఏదో బాగుంది. దామరగిద్ద దగ్గర వీళ్ళ శుభక్షేత్ర వెంచర్, ఆ వెంచర్కి సంబంధించిన పాంప్లెట్లు, ఆ భూమి తాలూకు వివరాలు అన్నీ కూడా చూపించి ఈ బాధితుల్ని ఈ విధంగా వాళ్ళ దగ్గర 7 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. వసూలు చేసిన తర్వాత నెల 25,000 రూపాయలు ఇవ్వాలిగా. సో వాళ్ళు అక్కడ మియాపూర్లో ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేశారు. ఆ ఆఫీస్కి సంబంధించిన డీటెయిల్స్ పెట్టారు. ఆఫీస్కి 2-3 సార్లు పిలుచుకున్నారు, మాట్లాడుకున్నారు. అయిన తర్వాత వీళ్ళు ఆ 25,000 రూపాయలు ఇవ్వటం ఎగ్గొట్టేశారండి. 1 నెల అవుతుంది ఇవ్వట్లేదు, 2 నెలలు అవుతుంది ఇవ్వట్లేదు, 6 నెలలు అయిపోయింది. అక్కడ భూమి రిజిస్ట్రేషన్ చేయలేదు, అలాగే 25,000 రూపాయలు ఇవ్వట్లేదు. అసలు ఏమి ఒక్క అడుగు కూడా ముందుకు పడలా. ఇక వీళ్ళందరూ కూడా మోసపోయామని చెప్పి భావించి వాళ్ళని నిలదీయటం కోసం మియాపూర్ ఆఫీసుకు పోతే అక్కడ పెద్ద పెద్ద బౌన్సర్లను పెట్టేసి ఆఫీస్ లోపల కూడా రానియకుండా వీళ్ళని కట్టడి చేసి బయట బెదిరించి పంపించేసినటువంటి పరిస్థితి. అప్పుడే ఈ కేసు నమోదైంది. అంటే చూడండి, అంటే డబ్బు ఆశ చూపించి మీకు వడ్డీలు వస్తాయి, మీ పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేస్తాము, అద్భుతమైన పథకం అని చెప్పి నమ్మించి మాటలు చెప్పి మోసం చేసి చాలా దారుణంగా కోట్ల రూపాయలు వసూలు చేసి వాళ్ళ బినామీ పేర్ల మీద వాళ్ళు భూములు కొనుక్కొని ఎంజాయ్ చేశారు. ఇది ఈ కేసుకు సంబంధించిన వివరాలు. ఈ కేసులో ఇప్పుడు రమావత్ మధు అరెస్ట్ అయ్యాడు. అసలు ఇప్పుడు మీడియాలో జరుగుతున్నటువంటి కథ అంతా ఏంటి? మంగ్లీ కేసు ఏంటి? గోకులందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ దీని పేరుతో సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ కేసులో అరెస్ట్ అయ్యాడో సేమ్ ఇదే ఇంకోటి స్టార్ట్ చేశాడు. ఇక్కడ మంగ్లీ పేరు ప్రస్తావించి, మంగ్లీ ఆమె సింగరు, మంచి ఫేమ్ ఉన్నటువంటి ఆమె కూడా ఇందులో పాత్రధారి అని చెప్పి ఆమె పేరు చెప్పి చాలా డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు రోడ్ల మీద వస్తున్నటువంటి బాధితులందరూ కూడా ఈ గోకులందన ఇండియా ఇన్ఫ్రా లిమిటెడ్ దీనికి సంబంధించినటువంటి బాధితులే. రోడ్ల మీదకి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇట్లా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టారు. వాళ్ళకు కూడా ఎవరైతే 5 లక్షల పైన పెట్టుబడి పెడతారో 3 సెంట్ల భూమి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇక్కడ మంగ్లీ సింగర్ ఉన్నారు, ఆమె ఫైనల్ లాస్ట్లో క్లైమాక్స్లో కనిపిస్తారు. ఏది, మేము హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నాం, పబ్బు పెట్టాలనుకుంటున్నాం, తర్వాత ఒక స్కూల్ పెట్టాలనుకుంటున్నాం, ఇట్లా చెప్పి ఎందుకంటే సింగర్ ఉంది, మంచి ఫేమ్ ఉన్నటువంటి సింగర్ ఆమె. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఆమె తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె కోట్ల డబ్బులు సంపాదిస్తుంది. ఆమె మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తుంది? ఇక్కడ బంజారా కమ్యూనిటీకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. అంటే మన మనిషి మనల్ని ఎందుకు మోసం చేస్తుంది అన్న ఆలోచనతో వీళ్ళు డబ్బులు కట్టేశారు. కానీ మంగ్లీ ఎక్కడా కూడా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం కానీ వీళ్ళతో మాట్లాడటం కానీ ఎక్కడ జల, కానీ ఆమెను ముందు పెట్టి నడిపించారు.
ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాధితులతో పాటు వెళ్ళి అక్కడ కూడా మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మంగ్లీ నాలెడ్జ్లోనే ఉంది, ఆమెకి తెలిసే ఇదంతా జరిగింది, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పి అడ్వకేట్ సుబ్బారావు చెప్తా ఉన్నాడు. ఈ రమావతి మధు తర్వాత బాలాజీ నాయక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి కుమ్మక్కైపోయి ఇదంతా నడిపించారు, బాధితుల్ని చాలా దారుణంగా మోసం చేశారు. రమావతి మధు గురించి వీళ్ళకి ముందే తెలుసు, నాకేం తెలియదు అని చెప్పి ఇప్పుడు మంగ్లీ అంటుంది. కానీ తెలిసే జరిగింది, నా దగ్గర ఆధారాలు అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్నాడు. కానీ మంగ్లీ ఏం చెప్తుంది, నా ఫేమ్ని నేముని వాడుకొని ఎవడో డబ్బులు వసూలు చేశాడు, నాకేం సంబంధం, ఈ రమావతి మధు ఎవడో అది ఇది అని చెప్పి ఆమె కూడా 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. సుబ్బారావు మీద ఇంకొంతమంది మీద పోలీస్ కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అడ్వకేట్ సుబ్బారావు చాలా బలంగా చూపిస్తున్నటువంటి ఆధారాలు ఏంటంటే, వీళ్ళెవరూ నాకు తెలియదు అన్నటువంటి మంగ్లీ మొదటిసారి నేను మంగ్లీకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు రమావతి మధుని ఫోన్లో ఆమె కూడా ఫోన్ లైన్లోకి తీసుకుంది, మాట్లాడించింది, సార్నిల్లు కలువు ఏదో కేసు గురించి అని చెప్పేసి మాట్లాడింది. అంటే రమావతి మధు ఈమెకి ముందే తెలుసు, ఈ వ్యవహారం ముందే తెలుసు. తర్వాత కాంప్రమైజ్ అయ్యే విధంగా, అంటే కేసు ముందుకు పోకుండా ఏదో కాంప్రమైజ్ చేద్దామని చెప్పి ఒక మీటింగ్ కూడా పెట్టారు. ఆ మీటింగ్లో కూడా మంగ్లీ బెదిరించింది. ఈ రమావతి మధు వీళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్తే ఈ కేసుని వాపసు తీసుకుంటా, లేకపోతే లారీతో గుద్ది చంపించేస్తామని చెప్పి చాలా దారుణంగా దూషిస్తూ బెదిరించింది. అసలు ఈమె పాత్ర లేకపోతే కాంప్రమైజ్ అయ్యే విధంగా కాంప్రమైజ్ చేసుకునేలాగా మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం మంగ్లీకి ఎందుకుంది, ఈ విధంగా బెదిరించాల్సినటువంటి అవసరం ఎందుకుంది? ఎవరైతే నీ పేరు మీద డబ్బులు వసూలు చేశారో వాళ్ళ మీద నువ్వు కేసు పెట్టాలి, కానీ నా మీద నేనుగా మంచి చేయడానికి వస్తే ఎదురుగా ఇక రివర్స్లో నా మీద కేసు పెట్టడం, నన్ను చంపిస్తానని చెప్పి బెదిరించడం ఇదేంటిది అని చెప్పి అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్నాడు. అంటే ఇవన్నీ చూస్తే కనుక మంగ్లీ నాలెడ్జ్లోనే ఉంది, ఈ స్కామ్ అంతా కూడా ఆమెకి తెలిసే జరిగిందని చెప్పి అడ్వకేట్ సుబ్బారావు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి మొత్తం క్లియర్గా అతను చూపిస్తూ ఉన్నాడు. కానీ ఏమాత్రం సంబంధం లేదు, నన్ను బదనాం చేయడానికే ఈ అడ్వకేట్ సుబ్బారావు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడని చెప్పి మంగ్లీ చెప్తుంది. సో ఏదేమైనప్పటికీ ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి కేసు ఈ రమావతి మధు, ఇప్పుడు ఈ గోకులానంద మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెబుతున్నటువంటి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కేసు, ఈ కేసులో కూడా ప్రధాన నిందితుడు ఈ రమావతి మధునే. ఆ రమావతి మధునే ప్రస్తుతం అరెస్ట్ అయ్యాడు కాబట్టి, పోలీసుల దగ్గర ఉన్నాడు కాబట్టి వాస్తవాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిజంగా మంగ్లీ పాత్ర ఉందా లేదా, ఆమెకి తెలిసే జరిగిందా లేదా, ఈమెకి ఈ స్కామ్లో ఆమెకి ఎంతవరకు షేర్ వెళ్ళింది, అసలు ఆమె నాలెడ్జ్లోనే లేదా, అసలు ఆమెకి సంబంధం లేదా, ఇవన్నీ కూడా వాస్తవాల నిజాలేంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాన నిందితుడు మధు అరెస్ట్ అయ్యాడు కాబట్టి అతను ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ జరిగినాయో ఆ డీటెయిల్స్, బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటారు. అలాగే ఇతను ఎక్కడెక్కడ ఎవరిని కలిశాడు, ఎంత మొత్తంలో తీసుకున్నాడు, మంగ్లీతో ఏమైనా మాట్లాడాడు లేదా, గతంలో ఈ స్కామ్కి సంబంధించి మంగ్లీకి ఏమైనా వెళ్ళాయా లేదా, లేదంటే మంగ్లీకి అసలు సంబంధం లేదా, ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్లు ఇప్పుడు సంపాదిస్తారు పోలీసులు. ఎందుకంటే అసలు నిందితుడే అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇతను ఎన్నెన్ని స్కీములు పెట్టాడు, ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశాడు, ఇక్కడ నల్గొండలో నుంచి, మహబూబ్ నగర్ నుంచి, మెదక్ నుంచి, తర్వాత కర్ణాటక నుంచి, ఇట్లా చాలా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నారు. వాళ్ళందరినీ మాయమాటలు చెప్పి మోసం చేసి కోట్ల రూపాయలు గడించాడు. ఆ డబ్బు ఎక్కడుంది, ఆ దోచేసినటువంటి డబ్బు ఎక్కడెక్కడ బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రధాన నిందితుడు రమావతి మధు అరెస్ట్ అయ్యాడు కాబట్టి వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. సో వెంటనే దాదాపు 1-2 నెలల్లోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడు మంగ్లీకి నిజంగా సంబంధం ఉందా లేదు అంటే కనుక కేవలం ఆమె పేరు చెప్పే డబ్బులు వసూలు చేశారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.